బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అన్న. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు మేడం ఇప్పుడు వచ్చేది అసెంబ్లీ సమావేశాలలో మరి ఫీజు రిపేమెంట్ విషయంలో చాలా మంది సఫర్ అవుతున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థులు కళాశాలకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పేసి మేధావి వర్గం కూడా చెప్తున్నది. దీన్ని ఎట్లా చూడాలి, ఎంతవరకు కరెక్ట్ ఇది? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. ఎంతమందికి ఇంకా బకాయిలు ఉన్నది, ఎంత ఫీజులు ఇవ్వాల్సి ఉంటుంది? మనం విద్యార్థులు కష్టంలో కానీ వాళ్ళు మీరు ఇందాక అన్నారు కదా, దాంట్లో ఉన్నారు అని అనుకుంటానం. కానీ దానికి మించి విద్యార్థులు ఏ విధంగా ఒత్తిడిలో ఉన్నారంటే, ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారంటే, ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాలలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా ఒత్తిడి ఉంది అని చెప్పేసి ఆలోచించండి. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఏమన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ, లేకపోతే విమానాలలో తిరిగే వాళ్ళ, వీళ్ళ లెక్క ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి కొత్త కార్లు కొనుక్కొని తిరిగేటోళ్ళ. వాళ్ళు తరతరాలుగా రైతు కుటుంబాలు, రైతు కూలీలు. మరి ఎన్నో తరాల నుంచి రైతు కూలీలుగా ఉన్న కుటుంబాలకి నేడు ఒక హక్కుగా విద్య కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఉన్నత స్థానానికి పోవడానికి మాకు విద్యని కల్పించండి అని చెప్పేసి అడుగుతుంటే నేడు ఈ ప్రభుత్వం అసలు సోయి లేదు, వినిపించుకోవట్లేదు అన్నట్టు, ఎంత కదిలినా కూడా కదలనటువంటి లెక్క ఉన్నారన్నమాట వీరందరూ. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు చెప్పాలని అంటే. అంటే ఎంత బకాయి ఉండొచ్చు ఇప్పటికి? దాదాపుగా ఈ ఫీజు రిపేమెంట్ ఎంత బకాయి ఉంది? మరి ఎందుకు 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇప్పటి వరకన్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర 700 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళందరూ కూడా, ఎడ్యుకేషన్ కమిషన్ రీసెంట్ రిపోర్ట్లో ఏం చెప్పింది అని అంటే 18% విద్యకి పెట్టాలి అని చెప్పింది. బరాబర్, చాలా మంచి నిర్ణయం. 20% మనం విద్యకి పెట్టాల్సిందే. ఏ రాష్ట్రం అయినా కూడా విద్యకి పెట్టాల్సిందే, కనీసం 20%. కానీ ఇవి కేవలం లెక్కలకి మాత్రమే పరిమితం అవుతాయి. అట్లనే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు వాళ్ళు అవలంబిస్తారా లేదా కూడా అనే అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి, ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లలో మరి వాళ్ళు పబ్లిక్ స్కూళ్ళు పెట్టుకుందాము, కొన్ని 200 కోట్లు 500 కోట్లు పెట్టి ఒకటే స్కూల్ పెట్టుకుందాము, ఒకటే కళాశాల పెట్టుకుందాము అని అంటున్నారు. మరి 700 కోట్లు ఇస్తే అన్ని కాలేజీలలో ఉన్నటువంటి బకాయిలన్నీ తీరిపోతాయి. ఒక్క స్కూల్కి నువ్వు పెట్టేటటువంటి, పబ్లిక్ స్కూల్కి పెట్టేటటువంటి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పెట్టేటటువంటి 1,000 కోట్లకు మరి ఇన్ని స్కూళ్ళని, ఇన్ని కాలేజీలని మూతపడిపోయేటట్టు చేసే విధంగా ఉన్నది. 700 కోట్ల బకాయిలు, 27 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు అని అంటే ఒక జనరేషన్ ని సంపుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం చూడాలి. ఇక్కడ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను ఎట్లా చూడొచ్చు? అది అమలు అయితే విద్యకు దూరం అవుతారు అని చెప్పేసి కూడా మేధావి వర్గం చెప్తున్నది. అంటే ఏ వర్గాల వాళ్ళు దూరం అవుతుండొచ్చు? ఇప్పుడు ఆకునూరు మురళి ఇచ్చిన విద్యా కమిషన్ రిపోర్ట్ ఇక్కడ అమలు అవుతాయి. ఎందుకు మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాల పిల్లల గురించి సంక్షేమ హాస్టల్ గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు కూడా 1000కి పైగా కేసీఆర్ ప్రభుత్వం కట్టించడం అనేది జరిగింది. మరి ఆ పాఠశాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ కొత్త విద్యా వ్యవస్థను తీసుకురావడానికి కారణం ఏంటి? మరి టీచర్ల వేతనాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? కార్పొరేట్ సంస్థలతోటి పోలవడం జరిగింది. మరి ఫీజుల విషయంలో ఎందుకు పట్టించుకోలేకపోతుంది ప్రభుత్వం? మీరు కార్పొరేట్ సంస్థలు ఫీజులు ఎక్కువ పెడుతున్నారు, వాటికి రిస్ట్రిక్షన్స్ చేయాలి అని అంటున్నారు కదా. అలాంటి కార్పొరేట్ సంస్థలు ఉండేటి కేవలం ఈ పట్టణాలలో మాత్రమే, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీలో మాత్రమే. మా పెద్దపల్లికి వచ్చి చూడండి, ఆడ ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూడండి. అందరికీ కూడా ఇదే రీఎంబర్స్మెంట్ స్కీమ్స్లలోనో, స్కాలర్షిప్లలోనో, ఇలాంటి వాటిలోనే ఎంతో మందికి విద్యను అందిస్తున్నారు. చాలా తక్కువ ధరకే ఎన్నో స్కూల్స్ ఇప్పటికీ చాలా తక్కువ ధరలోనే అద్దె భవనాలలో కూడా నడిపించేటటువంటి స్కూళ్ళు ఉన్నాయి పెద్దపల్లిలో. నేడు ప్రైవేట్ స్కూళ్ళు చాలా తక్కువ ఛార్జ్ చేస్తూ నడిపిస్తున్నాయి. గవర్నమెంట్ ZPHS స్కూళ్ళు ఉన్నాయి, MPPS స్కూళ్ళు ఉన్నాయి, UPS స్కూళ్ళు ఉన్నాయి. అట్లనే ఇప్పుడు వచ్చినటువంటి వేలాది గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక్క పబ్లిక్ స్కూల్ పెట్టి ఒక మండలానికి ఒక్క పబ్లిక్ స్కూల్ పెడుతున్నావు అంటే మరి ఈ స్కూళ్ళన్నీ ఏమైపో? ZPHSలు, MPPSలు, ఇవన్నీ ఈ స్కూళ్ళన్నీ మూతపడిపోతాయా? అంతే కదా, ఇవన్నీ మూతపడిపోతాయి అన్నట్టే. మళ్ళీ టీచర్లకి, గవర్నమెంట్ టీచర్లకి అసలు వేతనాలు పెంచాలే తప్ప తగ్గించేది ఎక్కడైనా చూసినామా అన్న? అసలు ఒక MPPS స్కూల్కి పోతే మనకి 30 విద్యార్థులకి ఒక టీచర్ అంట. అసలు ఒక స్కూళ్ళల్లో 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఆడనే ఒకటే రూమ్లా కుక్కి పెట్టినా కూడా 30 మంది విద్యార్థులు ఎన్నో పాఠశాలల్లో అవుతలేరు. మరి టీచర్లను పెంచాలి,
టీచర్లకి ఎక్కువ ఇవ్వాలి వేతనాలు, ఎందుకంటే ఎక్కువ వేతనాలు ఇస్తేనే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ అనేది పెరుగుతుంది, దానివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అని ఆలోచించాలి. కానీ టీచర్లకి ఇంకా తగ్గించి టీచర్లకి ఏమైనా కావాలంటే టీచర్లకే ఇంకా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ పైన చేసి వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాపర్ ఇంగ్లీష్ ఎట్లా నేర్పించాలి, మ్యాథ్స్, మెంటల్ అబిలిటీ స్కిల్స్ కూడా. గవర్నమెంట్కి పోయిన టీచర్స్ అని అంటే ఎన్నో పరీక్షలు రాసిపోతారు, మరి ఎన్నో పరీక్షలు రాసినప్పుడు మరి వాళ్ళకి వేతనాలు పెంచాలి, కానీ క్వాలిటీ పెంచడానికి వేతనాలు ఎట్లా తగ్గించుతుంది ఈ ప్రభుత్వం అని అంటారు. ఈ రిపోర్ట్ పైన ముఖ్యమంత్రికి ఏమైనా అవగాహన ఉందా? అంటే ఇప్పుడు విద్యాశాఖ ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఇలాంటి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది మేధావి వర్గం మీలాంటి యువ నాయకులు కూడా కొంచెం తప్పుగా ఉంది అంటే విద్యా కమిషన్ ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడం వల్ల చాలామందికి నష్టం అయిపోతుంది అని చెప్పేసి కూడా అక్కడక్కడ మనం వింటున్నాం. సో మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో ఆయన విద్యాశాఖ ఉంది కాబట్టి ఆయన ఎందుకు నోరు మెలపడం లేదు? అంటే ఆయన ప్రమేయం ఏమన్నా ఉన్నట్లన్నా, లేకుంటే విద్యా కమిషన్ చైర్మన్ కావాలని చేసిన ఇది ఈ కమిషన్ రిపోర్ట్ అనుకోవచ్చా? అన్న, నేను కొంచెం గట్టిగా చెప్తా ఈ విషయంలో ఒక ముచ్చట. అసలు చెప్పాలంటే ఎన్నో తరాల నుంచి బహుజన వర్గాలకి అన్యాయం జరుగుతాయి. ఈ ప్రభుత్వం నడిపేది మొత్తం కూడా అగ్రవర్ణాలే. మరి ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంకా రెడ్డి కుల సామాజిక వర్గాల మీటింగ్లకు పోయి రెడ్డి అని చెప్పేసి ఫగర్ తోటి మాట్లాడతారు. మీరు అక్కడ గమనించాలి, కులాన్ని కలుపుకొని చేసే పనులు ఒకలాగుంటాయి, మా కులమే గొప్పది అనేటటువంటి మాట మాత్రం తప్పు. అన్ని కులాలు కూడా సామాజికంగా, ఇప్పుడు నేను కూడా మేమందరం కూడా బీసీ జేఏసీ తరపున నుంచి పోరాటం చేస్తున్నాం. బీసీలం అందరినీ కూడా మేము బీసీలం అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, బీసీలందరూ కూడా ఐక్యత కోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇంకొక కులాన్ని కించపరిచే విధంగా కానీ ఇంకో కులానికి అపాయం కలిగించే దానికోసం కానీ మేము చేయట్లేదు. బీసీ జేఏసీ నుంచి మేము ఏం చేస్తున్నాం, పోరాటం, ఫీజు బకాయిలు, రియంబర్స్మెంట్లు చెల్లించాలి అని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. అసలు ఈ పోరాటం ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తే అనాదిగా ఎప్పటి నుంచో మొదలైంది. రైతు కుటుంబంలలో నుంచి మనం వచ్చి ఒకప్పుడు మనకే భిక్ష లెక్క ఈ వడ్లను పోషిళ్ళు. తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి అయ్యే బియ్యం 2 రూపాయల బియ్యం అని చెప్పి, 2 రూపాయల అన్నం అని, 5 రూపాయల భోజనాలు అని చెప్పేసి, ఈ విధంగా ఆకలితోటి చచ్చిపోతున్నాము అని చెప్పేసి అదే రైతు కుటుంబానికి ఈ విధంగా ప్రభుత్వాలు ఆఖరి గోస నుంచి బయటపడాలి అని చెప్పేసి ఇస్తున్నారు. కానీ మనమేమో అలాంటి పథకాలను మెచ్చుతున్నాం. కానీ దానికి నిజంగా అసలైన కారణం ఏంది అని ఆలోచించినప్పుడు శ్రమ దోపిడీ అనేటివి మనం మర్చిపోతున్నాం, మనల్ని తొక్కుతున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. అసలు ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణాలు అందరూ కూడా ఏ తరమో ఏనాడో వాళ్ళు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టిళ్ళు, ఏనాడో వాళ్ళు గవర్నమెంట్లలోకి పోయి వాళ్ళే ఉన్నత ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. ప్రైవేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి వాళ్ళే సాఫ్ట్వేర్ నౌకర్లు చేసిళ్ళు, దాని తర్వాత వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలకు యజమానులుగా కూడా మారిళ్ళు. నేడు యుఎస్కి పోయింది కూడా వాళ్ళ తరమే. దాని తర్వాత నేటి తరం ఏం చేస్తుంది, యుఎస్కి పోయి ఆ అగ్రవర్ణాలు నేటి తరం యుఎస్కి పోయి భూములు కొంటున్నారు. కానీ మన బహుజన వర్గాల గురించి చెప్తా, మా అమ్మ నాన్నలే ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులు ఇందాక అడిగినప్పుడు కూడా స్టేజ్ మీద నుంచి ఎంతమంది రైతు కుటుంబాలు అని అంటే, ఎంతమంది అమ్మ నాన్న రైతులు అని అంటే 90% అని ఎత్తిళ్ళు. అంటే ఈ తరం ఉద్యోగం, ఈ తరం విద్య అందింది. నాకు విద్య అందడం వల్ల మొదటి తరం బీటెక్ చేసిన, ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసిన, ఒక బీసీ బిడ్డకి నేను ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసిన. విద్య అందడం వల్ల మన దాంట్లో టాలెంట్ ఉంది, కానీ దానికోసం కావాల్సినటువంటి విద్యకు కావాల్సినటువంటి మనకి బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రభుత్వాలు లేవు. మరి అదే మా ఆవేదన. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యని ఇస్తే మీరు మాకు ఏది అందించాల్సిన అవసరం లేదు, మా కాళ్ళ మీదనే మేము ఉంటాం. చివరిగా చెప్పండి, ఒక టీచర్ కావాలి అనుకుంటే ఇక్కడ బీడ్ చేసి కంపల్సరీ ఉండాలి, డిగ్రీ ఉండాలి అని చెప్పేసి ప్రైమరీ స్కూల్ చెప్పాలి అనుకున్న టీచర్కు అని చెప్పేసి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఉంది. అదే సెకండరీ విద్య చెప్పాలంటే బీఈడ్ ఆర్ పీజీ 2 కూడా ఉండవలసిందే అని చెప్తున్నారు. మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం రాయాలన్నా, ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ కావాలన్నా కేవలం డిగ్రీ మాత్రమే ఉంటుంది. మరి టీచర్కి ఇంత నియమ నిబంధనలు పెట్టవలసిన అవసరం ఈ విద్యా కమిషన్లో ఎందుకున్నది? దీని అర్థం ఏంటి? దీని గురించి ఎవరు ఇట్లా ఆలోచన చేయవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఐఏఎస్ ఏమో డిగ్రీ క్వాలిఫై ఉంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, కానీ ఒక టీచర్ కావాలంటే చిన్నపిల్లలకి స్కూల్ చెప్పాలన్నా డిగ్రీ ఆర్ బీఈడి ఉంటేనే అది. అసలు డిఈడి వద్దు అని చెప్తున్నారు.
అంటే డిఈడి అద్దంటే ఇప్పటికే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది వేలాది మంది విద్యార్థులు పేద విద్యార్థులు డిఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం టీచర్ల దగ్గరనే అయిపోతానమన్న. ఇప్పుడు వీళ్ళేమో టీచర్లని ఉన్నతంగా చదువుకోవాలి, ఇంకెక్కువ చదువుకోవాలి, పీజీలు చేయాలి, అప్పుడైతేనే మీకు ఉద్యోగాలు వస్తాయని అంటారు. మరి రాజకీయంలో ఎందుకు ఈ నాయకులు ముఖ్యమంత్రులు అవ్వడానికి ఎడ్యుకేషన్ ఉండాలి, కనీసం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి ఎందుకు పెడతలేరు? అంటే మీరు కేవలం ఈ జనాలని ఎట్లా మాయ చేయాలి, ఎట్లా రౌడీజం చేయాలి, ఎట్లా భూములు లాక్కోవాలి, ఇంక ఇప్పుడున్న నాయకులకైతే ఇంకా బాగా తెలుసు, రియల్ ఎస్టేట్లు చేసి వచ్చింది కదా, ఇవన్నీ ఎట్లా చేయాలో వీళ్ళు ఇవి మాత్రమే తెలుసుకొని వస్తే చాలు. కానీ వాళ్ళకి అసలు విద్య గురించి అవసరమే లేదు. వాడు పర్వతరగతి చదివిండ్రా, ఇంటర్ చదివిల్లా, డిగ్రీ చదివిల్లా అనేది రిస్ట్రిక్షన్సే ఉండవు రాజకీయ నాయకులకి. కానీ ఒక ప్రైమరీ స్కూళ్ళల్లో చదవడానికి కూడా ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని అంటే ఇక మీరే అర్థం చేసుకోండి దీంట్లో ఎంత రాజకీయంగా కుట్రలు నడుస్తున్నాయి అని చెప్పేసి మీరే ఆలోచించాలి. అది ఇది పరిస్థితి. అంటే ఇక్కడ విద్యా కమిషన్ ఇప్పటికి కూడా తప్పుడు సమాచారమే ఇచ్చింది అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, విద్యను దూరం చేయడమే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుకున్న ఒక కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాడు. ఆయన ఒక విద్యాశాఖ మంత్రి అయి ఉండి కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందించలేడు. వర్గం అంతా కూడా మాట్లాడినా కానీ ఆయన పట్టించుకోవడం లేదు. ఇక్కడ పిల్లలకు మినిమం దాదాపుగా 10,000 కోట్లు ఫీజు రిపేమెంట్ బకాయిలు ఉంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అణగారిన వర్గాల పిల్లలు చదవడము ఇక్కడ ఉండే రెడ్డిలకు మాత్రము ఒప్పడం లేదు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.